ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. ఫస్ట్ 50 ఆర్డర్స్ కి స్క్రీన్ మీద కనిపించే ఈ కూపన్ ని వాడితే 50% డిస్కౌంట్ ఉంటుంది. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ప్రణీత్ హనుమంత్ పేరు గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అందుకు ముఖ్య కారణం ఇతను ఒక రీల్ మీద చేసిన డార్క్ కామెడీయే. ఇక ప్రణీత్ హనుమంతు అరుణ్ కుమార్ శ్రీదేవి దంపతులకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో జన్మించాడు. ఇతనికి అజయ్ హనుమంతు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసి ఆ తర్వాత అమరావతిలో పనిచేయడం మొదలెట్టాడు. ఇక ఇతని తల్లి శ్రీదేవి శ్రీకాకుళంలో శైలు ఎథ్నిక్స్ అనే బొటిక్ ని నడుపుతుండేది. ఇదిలా ఉంటే తండ్రి అరుణ్ కుమార్ తనలాగే తన కొడుకుల్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ ని చేయాలనుకున్నాడు. కానీ తన కొడుకులు చదువుల్లో సీరియస్ గా లేకపోవడంతో అజయ్ ని మెకానికల్ ఇంజనీర్ కోర్సులో, ప్రణీత్ ని సివిల్ ఇంజనీర్ కోర్సులో జాయిన్ చేపించాడు. ఇక అలా కాలేజీలో చదువుతున్నప్పటి నుండి అజయ్ కి డైరెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తన బీటెక్ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేదని, తనకి డైరెక్టర్ అవ్వాలని ఉందని పేరెంట్స్ దగ్గర చెప్పడంతో వారు ముందుగా వద్దని చెప్పినా అజయ్ వినకపోయేసరికి తల్లిదండ్రులకు వేరే దారి లేక 1 year టైం లిమిట్ నిస్తూ ఇండస్ట్రీలోకి పంపించడం జరిగింది. ఇక అలా ముందుగా హైదరాబాద్కి వచ్చిన అజయ్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేయగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఇతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా హైదరాబాద్లో ఉంటే ప్రయోజనం లేదని చెన్నైకి వెళ్లి 1 year ట్రై చేస్తూ ఎడిటింగ్, కెమెరా వర్క్స్ మీద కూడా అవగాహన తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే కాలేజీలో చదువుతున్న ప్రణీత్ కి కూడా తన అన్నలాగే సినిమా ఇండస్ట్రీకి వెళ్లి యాక్టర్, డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. అందుకు తోడు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో తనే యాక్టర్ గా, డైరెక్టర్ గా చేయగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన అంతలా ఆదరణ దొరకకపోయేసరికి డైరెక్టర్గా ఆశల్ని వదిలేసి యాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఇక అలా ప్రణీత్ అన్నయ్య అజయ్ 2.5 సంవత్సరాలు చెన్నైలో ఉండి డైరెక్షన్ కోసం ట్రై చేసిన సినిమాల్లో ఎటువంటి ఛాన్సులు రాకపోయేసరికి అజయ్ తల్లిదండ్రులు తమ కొడుక్కి పెళ్లి చేస్తేనైనా బాధ్యతలు వస్తాయనుకున్నారు. ఇక అలా జాహ్నవి అనే అమ్మాయితో అజయ్కి 2018లో పెళ్లి జరిపించారు. అలా అప్పటి నుండి అజయ్ సినిమా కళలకి ఫుల్ స్టాప్ పెట్టేసి బెంగళూరులో ఒక కంపెనీలో జాబ్లోకి జాయిన్ అయ్యాడు. ఇక అలా తన అన్న సినిమాల్లో సాధించలేనిది ప్రణీత్ సాధించాలని బీటెక్ పూర్తవగానే తన అన్నలాగే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకొని హైదరాబాద్కి వచ్చి యాక్టర్గా ట్రై చేయడం మొదలెట్టాడు. అలా 1 year ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే చాలామంది యూట్యూబ్ ద్వారా అప్పుడప్పుడే ఫేమస్ అవుతుండడం చూసిన ప్రణీత్కి తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి అందరిలా కాకుండా డిఫరెంట్ కంటెంట్తో ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఇక అందుకు సంబంధించిన ఎడిటింగ్, కెమెరా వర్క్స్ మీద అవగాహన లేకపోవడంతో అవి నేర్చుకుంటే వీడియో చేసేందుకు ఈజీగా అవుతుందనుకున్నాడు. అలా తన స్నేహితుడి ద్వారా ఎడిటర్ రవితేజ అనే అతన్ని కలవగా ప్రణీత్ అతని దగ్గరే అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యాడు. అలా మొదటిగా ఉమామహేశ్వర ఉగ్రరూపసి అనే మూవీకి ప్రణీత్ అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేయగా ఆ తర్వాత ఫలక్నామా దాస్, బ్రోచే వారెవరు అనే మూవీస్కి కూడా పనిచేయడంతో ఎడిటింగ్ మీద మంచి పట్టు సాధించాడు. దీంతో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి తన సత్తా ఏంటో చాటుకోవాలనుకున్నాడు. కానీ అప్పట్లో ఎంసీఎన్ కంపెనీలో జాయిన్ అయితే ఆ యూట్యూబ్ ఛానల్కి మంచి ఆదరణ వచ్చేది. దీంతో ఒక ఎంసీఎన్ ఛానల్లో ముందుగా ఎడిటర్గా జాయిన్ అవ్వగా సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్కి కూడా వర్క్ చేయడం జరిగింది. అలా రోజు రోజుకి ఎంసీఎన్ కంపెనీతో ప్రణీత్కి పెరిగిన మంచి పరిచయం కారణంగా తను కూడా ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తానని ప్రపోజల్ పెట్టగా వారు ఇతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే తను చేసే ప్రతి ఒక్క విషయాన్ని ప్రణీత్ తన అన్నయ్యతో షేర్ చేసుకుంటుండేవాడు. అలా తను ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసే విషయం కూడా అతనికి చెప్పగా ప్రణీత్ ఐడియా అజయ్కి నచ్చి తమ్ముడు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసే ముందే 2020 మే 6న ఏజ్ జూడ్ అనే ఛానల్ని ఓపెన్ చేసి తన ఫిట్నెస్ గురించి చెప్పడం మొదలెట్టాడు. ఇక అలా ఇతని అన్నయ్య ఛానల్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే మంచి ఆదరణ లభించడం చూసిన ప్రణీత్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తే మంచిగా ఫేమస్ అవ్వచ్చని 2020 సెప్టెంబర్ 21న తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి క్యారిమినాటి వీడియోస్లా రోస్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ని చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఎంసీఎన్ సపోర్ట్తోనే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో వైరల్ అయిన కంటెంట్ తీసుకొని వాటికి డార్క్ కామెడీ అనే పేరుతో రోస్ట్ చేయడంతో కొద్ది రోజుల్లోనే ప్రణీత్కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక అలా ఒకవైపు యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూనే మరోవైపు యాక్టర్ అవ్వాలని ట్రై చేయగా మై డియర్ దొంగ మూవీలో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది.
ఇక ఆ తర్వాత సుధీర్ బాబుతో హరం హర, కార్తికేయతో, విశ్వక్సేన్తో కూడా కొన్ని మూవీస్ లో నటిస్తూ కొన్ని వెబ్ సిరీస్ లో కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉన్నప్పుడే రీసెంట్ గా ప్రణీత్ తన టీం అయిన డల్లాస్ నాగేశ్వర్, ఆది, బుర్రాతో కలిసి ఒక కంటెంట్ ని క్రియేట్ చేసే విషయంలో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన ఒక రీల్ పై రోస్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఆ వీడియోపై అసభ్యకరమైన పదజాలాలను వాడడంతో ఇప్పుడు వీరు చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అలా నాకు పిల్లలుంటే నచ్చరు, నాకే గనుక కూతురుండుంటే అనే క్యాప్షన్ ఉన్న వీడియోలో ఒక ఫారెన్ వ్యక్తి తన ప్యాంట్ కి వేసుకున్న బెల్ట్ ని తీసేసి ఒక చిన్న పాపని కొట్టేందుకు ముందుకు వెళ్తాడు. అలా దగ్గరికి వెళ్ళాక కొట్టకుండా బెల్ట్ ని ఉయ్యాలలాగా మార్చి ఆ పాపని ఆడిస్తాడు. ఇక ఇలా ఉన్న ఆ వీడియో మీద ప్రణీత్ తో కలిసి ఫారెన్ లో ఉన్న ఆ ముగ్గురు ఆ వీడియోలోని తండ్రి కూతుర్ల సంబంధాన్ని కించపరుస్తూ కామదృష్టితో వారి ప్రేమని పోర్ట్రేట్ చేయడం, అందుకు డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ అనే పేరు పెట్టి శృతి మించి ఆ రీల్ పైన కమెంట్స్ చేయడంతో అది చూసిన కొంతమంది ఇలాంటి వీడియోలని ఎంకరేజ్ చేయకూడదని, వారిని కఠినంగా శిక్షించాలని తీవ్రంగా విమర్శల్ని చేయడం మొదలెట్టారు. ఇక అలా ముందుగా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు కానీ నటుడు సాయి ధరమ్ తేజ్ వీరు చేసిన ఆ వీడియోని చూసి ఆగ్రహానికి గురై పేరెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పిల్లల ఫొటోస్ని, వీడియోస్ని పోస్ట్ చేయొద్దని, ఇలాంటి మృగాల నుండి మీ పిల్లల్ని కాపాడుకోండి అని ఒక తండ్రి తన కూతురుతో ఉన్న వీడియోని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఇటు తెలంగాణ చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ సీఎంకి, అటు ఏపీ సీఎంకి, డిప్యూటీ సీఎంకి ట్యాగ్ చేయడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్గా మారాయి. ఇక అలా ఇతని ట్వీట్పై తెలంగాణ సీఎం మరియు డిప్యూటీ సీఎం స్పందిస్తూ చిన్నపిల్లల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో తెలంగాణ సైబర్ బ్యూరో ప్రణీత్ పై ఎఫ్ఐఆర్ ని కూడా ఫైల్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియో చేసిన వారు సమాజానికి చాలా ప్రమాదకరం అంటూ మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ వంటి హీరోలు సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఇష్యూ చాలా పెద్దదవుతుందని గ్రహించిన ప్రణీత్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని వేస్తూ క్షమాపణ చెప్పాడు. గత 2 రోజులుగా తన పేరెంట్స్ని చాలా మంది బూతులు తిడుతున్నారని, దయచేసి వారిని వదిలేయమని, తప్పంతా తనదే అంటూ ఆ వీడియో విషయంలో చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతాడని, మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే తెలంగాణ, ఆంధ్రాలో రోజుకి 4 నుండి 5 చిన్నారి బాలికలు అత్యాచారానికి గురవుతున్నారు. ఆ ఇన్సిడెంట్లకు కూడా ఇలానే అందరూ స్పందిస్తే చిన్నారులపై జరిగే అఘాయిత్యాలని చాలా వరకు ఆపొచ్చు. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యమైన టీ కోసం బేబర్ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో, మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని, పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను, బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you.